రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంతో ఫేమస్ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్న హర్ష సాయి పైన కేసు నమోదైంది. సజ్జనార్ పెద్ద షాక్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఎస్, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తే ఎవరిని వదిలేదే లేదు అని చెప్పి పెద్ద స్టాండే తీసుకున్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్. యూట్యూబర్ హర్ష సాయికి సజ్జనార్ పెద్ద షాక్ ఇచ్చారు. హర్ష సాయి బండారాన్ని మొత్తానికి బయట పెట్టారు సజ్జనార్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడాన్ని సమర్థించుకుంటున్నాడు హర్ష సాయి. సంఘ సేవ చేసినట్లు, ఎంతో గొప్ప పనులు చేసుకుంటున్నట్లు, ఏం చేస్తున్నారో చూడండి అంటూ సజ్జనార్ పోస్ట్ కూడా పెట్టారు. ఇన్ఫ్లుయెన్సర్స్ కు అందరికీ కూడా డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించాలి అని చెప్పి కూడా సజ్జనార్ సవాల్ విసురుతున్నారు. అంతేకాకుండా బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్లను ఆఫ్లైన్ లో కూడా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసినా కానీ మీరు ఇన్ఫ్లుయెన్స్ కావద్దు అని కూడా చెప్తున్నారు. ఎవరైతే ఆన్లైన్ లో ఫాలో చేస్తున్నారో వారందరినీ కూడా అన్ఫాలో చేయాలని కూడా సూచనలు అందిస్తున్నారు. అంతేకాకుండా అకౌంట్లను రిపోర్ట్ కొట్టాలని నెటిజన్లు కూడా పిలుపు అందిస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన సజ్జనార్ ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనంగా మారుతోంది అని కూడా చెప్పుకొచ్చారు. బ్రతుకుని పనంగా పెట్టి ఆడుతున్న జూదంలో ప్రాణాలు కూడా విలువ లేకుండా పోతున్నాయి. వస్తే లక్షలు, పోతే ప్రాణాలు అన్నట్లు మారిపోయింది సిచ్యువేషన్ అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరి లక్షలు, కోట్లు రాకపోయినా ఆస్తులు మొత్తం కొల్లగొట్టేస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ మాయలో పడి మీరు కూడా ప్రాణాలు తీసుకోవద్దు, అప్పులు మిగులుతున్నాయనే భయంతో అందరూ ఊరేసుకుంటున్నారు. ఇలాంటి తప్పులు చేయకూడదు. ప్రముఖంగా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళపైన కఠినతర యాక్షన్స్ కూడా స్టార్ట్ చేశారు సజ్జనార్. ఇటీవలి కాలంలో బయ్యా సన్నీ యాదవ్ పైన కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు లేటెస్ట్ గా హర్ష సాయి ఎంతో ప్రముఖ యూట్యూబర్ గా కూడా పేరు కాంచారు. చాలా మంచి పనులు, ఇంకా డొనేషన్స్ కూడా చేస్తున్న హర్ష సాయి పైన కూడా ఇప్పుడు కేసు నమోదైంది. అంతేకాకుండా యూట్యూబ్ ఇంకా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కొందరు డబ్బు కోసం అతిగా ప్రవర్తిస్తున్నారని కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరి దీనికి గల కారణాలు ఏంటి, అసలు హర్ష సాయి పైన ఎటువంటి కేసు నమోదైంది, అసలు సజ్జనార్ పెట్టిన ట్వీట్ ఏంటి అన్న దానిపైన కూడా చూడాల్సి ఉంది. అయితే సజ్జనార్ తన అకౌంట్ నుంచి కేస్ అగెయిన్స్ట్ యూట్యూబర్ హర్ష సాయి అని సైబరాబాద్ పోలీస్ స్టేషన్ ని కూడా ట్యాగ్ చేయడం జరిగింది. ఐఎమ్ నాట్ జస్ట్ అప్ అగెయిన్స్ట్ సెలెక్టివ్ ఇండివిజువల్స్, we as a society are battling an entire ecosystem of social media influencers who thrive on promoting betting apps, whether they have millions of followers or just a few thousand. Anyone endorsing these destructive platforms is not just misleading people but actively ruining lives అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇదే నేపథ్యంలో the real danger goes beyond the financial loss, it is just the gradual erosion of our nation's future అని కూడా చెప్పారు. అంతేకాకుండా while Indian talent is leading to global corporations, many young lives are being trapped and derailed by their own countrymen. These apps are not just personal risk, they're also societal and economic menace అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరి exploiting vulnerabilities and tearing families apart అని కూడా చాలా క్లియర్ గా సజ్జనార్ వార్నింగ్ ఇచ్చినట్టే కనిపిస్తోంది. మరి before it's too late, recognize the deeper damage they cause, not just to your finances but to your future, your family's well-being and the very fabric to our society. Say no to betting apps అని హ్యాష్ కూడా క్రియేట్ చేస్తున్నారు సజ్జనార్. మరి ఇప్పుడు ఈయన పోస్ట్ కూడా వైరల్ గా మారింది. ప్రతి ఒక్కరు మీరు ముందు చూసి జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది అని కూడా చెప్పుకుంటూ వచ్చారు సజ్జనార్. ఇప్పుడు మీ ఫైనాన్స్ మాత్రమే ఇది చిల్లు పెట్టట్లేదు, దాదాపు మీ ఫ్యామిలీస్ ని కూడా మొత్తం చీల్ చేస్తుంది, ఫ్యామిలీస్ ని అపార్ట్ చేస్తుంది, సొసైటల్ డ్యామేజ్ చేస్తుంది, ఫైనాన్స్ ఎకనామిక్ గా కూడా మొత్తం డ్రైన్ చేస్తుంది. వేరే కంట్రీస్ మనపైన దాడి చేయక్కర్లేదు. ఇలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ భారతదేశంలో ఉన్న యువతని కూడా ఇలా లోపలే తినేస్తుంది. లక్షల కోట్లు రాకపోయినా కానీ 1000-2000 కూడా ఆశపడి ఇవన్నీ చేస్తూ అప్పులు తీసుకుంటూ ప్రాణాలు సైతం తీసేసుకుంటున్నారు అని చెప్పి ఒక ఇంగ్లీష్ లో కూడా మెసేజ్ పెట్టడం జరిగింది. మరి దీని గురించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఎస్ సాగర్, చెప్పండి. సజ్జనార్ తన ఎక్స్ అంటే ట్విట్టర్ ద్వారా కూడా ఒక పోస్ట్ అయితే షేర్ చేయడం జరిగింది. దాంట్లో హర్ష సాయి పైన కూడా కేసు నమోదైందని కూడా సజ్జనార్ పెద్ద షాక్ ఇచ్చారు. దీని గురించి పూర్తి వివరాలు ఏంటి? ఇట్లకి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ల పైన సోషల్ మీడియా వేదికగా సజ్జనార్ పోరాటం ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే డిజిటల్ మీడియా గత కొన్ని రోజులుగా బెట్టింగ్ యాప్స్ వల్ల యువత జీవితాలను జీవితాలు కూడా పూర్తిగా నాశనం అవుతున్నాయన్న ఉద్దేశంతోనే సజ్జనార్ ఇటు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి యూట్యూబర్ల పైన అప్రమత్తంగా ఉండాలి, వారిని వెంటనే అన్ఫాలో చేయాలి, వాళ్ళ అకౌంట్స్ పైన కూడా రిపోర్ట్ చేయాలంటూ ఆయన ఒక సందేశాన్ని ఇస్తున్న పరిస్థితి అయితే తాజాగా ఇప్పటికే మనం చూసాం. బయ్యా సన్నీ యాదవ్ పైన కేసు నమోదు చేయడంతో పాటుగా మరికొంతమంది పైన కూడా పోలీసులు నిఘా పెట్టారు. అందులో భాగంగానే గతంలో కూడా హర్ష సాయి అనేటువంటి వ్యక్తి సమాజ సేవ పేరుతో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తూ సమాజ సేవ చేస్తున్నట్లుగా ఒక బిల్డప్ ఇస్తున్నట్లుగా కూడా ఈయన పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో సైబర్ క్రైమ్ పోలీస్ కూడా హర్ష సాయి మీద కేసు నమోదు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారు ఎంతటి వారైనా వారి అకౌంట్ అని వెంటనే సెలబ్రిటీలే కావచ్చు, ఇంకా ఎవరైనా కూడా యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్ల ముసుగులో ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారో వారిని వెంటనే బ్లాక్ చేయాలి, వాటిని రిపోర్ట్ చేయాలి. బెట్టింగ్ యాప్స్ ఎవరైనా బాధితులు ఉన్నా కూడా వెంటనే స్థానికల పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ సజ్జనార్ మరోసారి ట్వీట్ చేయడం అనేది నెటిజన్లు కూడా మద్దతు లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఎవరు ఎంతటి వారైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే వెంటనే ఆ వీడియోలను కూడా కొంతమంది యూట్యూబర్లు డిలీట్ చేస్తున్న పరిస్థితి, ఇటు అన్వేష్ కూడా కొంతమందికి సంబంధించినటువంటి ఆధారాలతో పోస్ట్ చేస్తున్న పరిస్థితి, నాన్ వేష్ నాకు సంబంధించిన అన్వేష్, ఇటు సజ్జనార్ సార్ కూడా ఇప్పటికే అనేక ట్వీట్లు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియా వేదికగా యువతను, నెటిజన్లను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు హర్షసాయి గతంలో నమోదైన కేసీఆర్ రెడ్డికి హర్షసాయి సోషల్ మీడియాలో సమాజ సేవ చేస్తున్నట్లు, కొంతమందికి ఆర్థిక సాయం చేస్తున్నట్లుగా కూడా కొంత బిల్డప్ ఇస్తుంటాడు. ఈ ప్రచారం చేసుకుంటున్నటువంటి ఈ సైబర్ టెర్రరిస్టులను కూడా, ఇట్లాంటి సైబర్ టెర్రరిస్టుల పైన కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సజ్జనార్ సార్ ఒక సందేశాన్ని విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనిపైన నెటిజన్లు కూడా ఇప్పటికే ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. కొంతమంది సెలబ్రిటీలు కూడా నో బెట్టింగ్ యాప్స్ ని బ్లాక్ చేయాలి, బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్న యూట్యూబర్లను కూడా వెంటనే మనం బ్లాక్ చేయాలంటూ వారు ఒక సందేశాన్ని, కొంతమంది సెలబ్రిటీలు కూడా సజ్జనార్ సార్ కి మద్దతుగా ఎక్స్ వేదిక కూడా స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం బెట్టింగ్ యాప్స్ నిర్మూలన కోసం ఒక సామాజిక సోషల్ మీడియా వేదికగా సజ్జనార్ చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి నెటిజన్లు, ఇటు ప్రజలు స్వాగతిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు సూర్యాపేటలో భయ్యా సన్నీ పైన కేసు నమోదు కావడం, గతంలో హర్ష సాయి పైన కేసు నమోదు కావడం, లోకల్ బాయ్ సన్నీ పైన వైజాగ్ లో ఇప్పటికే అరెస్ట్ కూడా చేసిన పరిస్థితి, ఇటు హైదరాబాద్ నగరంలో ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలు, యూట్యూబర్లు కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా వారిపైన కూడా మరోసారి ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వారిపైన కూడా మరికొన్ని కేసులు నమోదయ్యే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఇలాకి రైట్. మరి సాగర్, ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే హర్ష సాయి పైన అరెస్ట్ వారెంట్ అయితే ఉంది. మరి ఇప్పుడు అరెస్ట్ అవుతారా? అసలు హర్ష సాయి ఎక్కడున్నారు? కేసు నమోదైన తర్వాత చాలా మంది యూట్యూబర్ కూడా పరారీలో ఉన్నారు. మరి ఇప్పుడు హర్ష సాయి ఇండియాలోనే ఉన్నారా, ఎక్కడున్నారు? వైజాగ్ లో ఉన్నారా, లేదంటే దాని గురించి ఏమైనా సమాచారం అందిందా సాగర్? ఇప్పటికే గతంలో కూడా అనేక కేసులు హర్ష సాయిపై ఉన్న నేపథ్యంలో ఆయన న్యాయవాది ద్వారా అంటే కోర్టులో కొన్ని కేసులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తన ఎక్కడ ఉన్నాడు అనేది ఇంకా పోలీసులు గుర్తించలేదు. ఆయన పైన గతంలో కూడా అనేక కేసులు ఉన్న నేపథ్యంలో ఈ కేసు సైబర్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న కేసు కూడా ఉన్న నేపథ్యంలో ఆయన ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే గతంలో కేసులు అయిన నేపథ్యంలో మరి ఇప్పటికీ మరోసారి ఆయన మీద ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా అన్న అంశాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ పైన మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇటు తెలంగాణ పోలీసులు కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే వందలాది మంది యువత జీవితాలు నాశనం అవుతున్న నేపథ్యంలో ఎవరెవరు సోషల్ మీడియా వేదికగా డిజిటల్ మీడియాలో ఎలాంటి ప్రమోషన్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోషన్ చేస్తున్నారు, ఏ సెలబ్రిటీలే కావచ్చు, ఇంకా యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరు చేసినా కూడా వారిపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎవరికైనా నోటీసులు ఇచ్చి వారిని విచారించడమా, లేదంటే డైరెక్ట్ వారిపైన కేసులు నమోదు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే బాధితులు ఎవరున్నా కూడా వెంటనే స్థానికల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలంటూ సజ్జనార్ కూడా తన టెక్స్ వేదికగా పేర్కొన్న పరిస్థితి. మరి బాధితులు కూడా పెద్ద ఎత్తున బయటికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. బాధితులు సెలబ్రిటీలు అయినా కూడా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తే వాళ్ళ ద్వారానే వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన పరిస్థితులు ఉంటే మాత్రం వారిపైన కూడా కేసులు నమోదు చేస్తారు. హర్ష సాయి పైన కూడా పోలీసులు గాలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి అనంతరం కూడా పోలీసుల దర్యాప్తు అనంతరం ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి వారి విషయంలో ఎలాంటి చర్యలు ఉంటాయనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. లక్కీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సాగర్. ఎస్, అయితే యూట్యూబర్ హర్ష సాయికి సజ్జనార్ పెద్ద షాక్ ఇచ్చారు. మరి హర్ష సాయి బండారాన్ని మొత్తాన్ని కూడా బయట పెట్టాడు. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడాన్ని సమర్థించుకుంటున్నాడు. హర్ష సాయి అసలు సంఘసేవ చేస్తున్నట్టు, ఎంత గొప్ప పనులు చేస్తున్నట్టు చూపించుకుంటున్నారు చూడండి అంటూ సజ్జనార్ కూడా ఒక వీడియో పోస్ట్ చేశారు. ఇన్ఫ్లుయెన్సర్స్ కి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించాలి అని కూడా చెప్పారు సజ్జనార్. అంతేకాకుండా బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్లను ఆన్లైన్ లో ఎవరైతే ఫాలో అవుతున్నారో అన్ని ప్లాట్ఫామ్స్ నుంచి కూడా అన్ఫాలో చేసి బ్లాక్ అండ్ రిపోర్ట్ చేసి నాకు స్క్రీన్ షాట్స్ పంపండి, వాళ్ళపైన యాక్షన్స్ ఖచ్చితంగా తీసుకుంటామని కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇప్పటికే పలు అకౌంట్లు, పలు సెలబ్రిటీ, పలు ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ వాళ్ళ అకౌంట్స్ ని కూడా బాధితులందరూ కూడా వాళ్ళ పేరు బయటకు రాకుండా సజ్జనార్ కి డిఎం అంటే డైరెక్ట్ మెసేజ్ చేయడం జరిగింది. వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో ఇప్పుడు హర్ష సాయి పైన కూడా కేసు నమోదు అవ్వడం జరిగింది. మరి హర్ష సాయి ఇప్పుడు ఎక్కడున్నారు, అరెస్ట్ అవుతారా, దీని తర్వాత అసలు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అన్న దానిపైన అయితే వేచి చూడాల్సిందే.